నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గానీ బీడీ గానీ కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గానీ బీడీ గానీ కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011236కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. నాకు జ్ఞాపకం ఉన్న చివరి విషయం నేను సంతోషంగా ఉండడం. నాకు సాషా కంటే ఏది ఎక్కువ కాదు. నా చిన్నతనంలోనే నేను నా ఫ్యామిలీని కోల్పోయాను. అప్పటినుంచి తనే నా హస్బెండ్, బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి నేను అక్కడే ఉన్నాను, కానీ అక్కడ జరిగిందేది నాకు గుర్తులేదు. అయినా మేము ఆ క్లబ్కి ఎందుకు వెళ్ళామో కూడా నాకు గుర్తులేదు. అసలు అక్కడ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో, సాషా ఎలా చనిపోయాడో. ఎందుకు తనే అవ్వాలి? ఆ రోజు రాత్రి నేను చనిపోయి ఉండొచ్చుగా. మీకు విషయం తెలుసా, అలా ఉండలేము.
తను చనిపోయి దాదాపు 6 ఏళ్ళు గడిచాయి. అంతే, సాషా చనిపోయాడు, నేను బ్రతికే ఉన్నాను. గతాన్ని మర్చిపోయి ముందుకి సాగిపోవాల్సిందే నా కొడుకు కోసం. ఈ రోజు సుజన్ స్టిఫోనోవిక్ కేసు ముగింపుకు రానుంది. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం, ది ఓన్లీ వే అవుట్ క్లబ్ కి ఓనర్ ఎవరు? వీటంతటికీ స్టెఫానా కారణమని అందరూ చెప్తున్నారు. అందుకే 6 సంవత్సరాల క్రితం ఆయన హోటల్లో నిప్పులు అంటుకున్నాయి. ఆ విపత్తులో 13 మంది చనిపోయారు. నేను చనిపోయిన కుటుంబం తరపున వచ్చాను. ఇప్పటి వరకు అన్ని నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి. మా లా ఫర్మ్ కోలార్ కూడా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయింది. కాబట్టి నేరస్తుడికి పెద్ద శిక్ష పడాలని అనుకుంటున్నాం. తన శిక్ష ఈ క్లబ్ ని నడిపే మిగతా ఓనర్స్ కి కూడా ఖచ్చితంగా ఒక పాఠం అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదం మళ్ళీ ఈ సిటీలో జరగదు. మీ సమాధానానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను అక్కడే ఉంటాను, వచ్చి నన్ను కలవండి. ఓకేనా? చాలా థ్యాంక్స్. మీరన్నీ రికార్డ్ చేశారు కదా? హాయ్, నువ్వు ఓకే కదా? ఆల్రెడీ తీర్పు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు. ఇంతకీ విక్టర్ ఎక్కడ? తన గురించి నీకే బాగా తెలుసుగా. తనకి కెమెరాస్ అంటే ఇష్టం ఉండదు. సాసా విక్టర్ బ్రదర్స్ అన్నా కనిపించడం లేదు. నన్ను అడిగితే వాళ్ళిద్దరి మీద నాన్న ప్రభావం కంటే అమ్మ ప్రభావమే ఎక్కువగా ఉంది. అమ్మ గురించి మాట్లాడుతుంటే ఎవరొస్తున్నారో చూసావా? ఈ రోజు నైట్ ఆఫీస్లో కలుద్దాం. ఏం దిగులు పడకు. నీతో నేను రానా? వద్దొద్దు, నేను వెళ్ళిపోతాను. నీకేమీ సమస్య లేదుగా? నేను చూసుకుంటాను. సూజనా, ఈ రోజు కోర్టులో ఏం తీర్పు వస్తుంది అనుకుంటున్నారు? మీ అబ్బాయికి ఈ రోజు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఈ ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళండి మేడం, ప్లీజ్. ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అందరి వాంగ్మూలం విన్న తర్వాత కోర్టు వారు ఓన్లీ వే ఆఫ్ క్లబ్ ఓనర్ని సిడ్జన్ స్టిఫోనోవిక్ అతని సొంతమైన ప్రాపర్టీ నైట్ క్లబ్కి తగిన రక్షణని కల్పించలేకపోయినందుకు, ఇక మీద ఆ క్లబ్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోయినందువల్ల, అంతేకాకుండా ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఏమీ లేనందువల్ల అతన్ని దోషిగా పరిగణిస్తున్నాం. అంతేకాకుండా గత 4 ఏళ్లుగా అతను అండర్ గ్రౌండ్ లో ఉండడం వల్ల అతనికి ఈ కోర్టు వారు ఆయన కాదు, నాకు తెలుసు. ఆయన కేవలం కిరాయి కూలీ అంతే. ఈ పని ఎవరు చేశారో తెలుసా? టెర్రరిస్ట్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇతను కూడా మధ్యలో ఈ మాట్లాడుతున్నాడు. నిజం పోలీసులకి తెలుసు, కానీ డబ్బు ఇచ్చి వాళ్ళ నోళ్లు ముయించారు. ఇక్కడున్న చాలా మందికి ఆ వాస్తవం తెలుసు, కానీ ఎవరు నోరు విప్పడం లేదు. ఆ మూర్ఖుడిని ముందు కోర్టులోంచి బయటికి తోయండి. నేను మూర్ఖుడా? అయితే ఈ మూర్ఖుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అక్కడున్న సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ ఏమైంది? అక్కడ మొత్తం 5 కెమెరాస్ ఉన్నాయి, కానీ 4 వీడియోసే మీకు అందాయి. ఆ 5వ కెమెరాలోని ఫుటేజ్ ఏమైంది? ఆ 5వ కెమెరాలోని ఫుటేజ్ ఏమైందో మీకు తెలుసా? మా పిల్లలు దారుణంగా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. పైగా నన్ను మూర్ఖుడని అంటున్నారు. ఇక్కడికి వచ్చి చేరిన మీరేరా మూర్ఖులు. ఏదో ఒక రోజు నిజం ప్రపంచానికి తెలిసి తీరుతుంది. ఆ పని నా బిడ్డ కోసం నేను ఖచ్చితంగా చేస్తాను. కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్న మీరే మూర్ఖులు, మీరే మూర్ఖులు. ఇక తీర్పుని చెప్పబోతున్నాం. మాకందిన సమాచారాన్ని బట్టి కోర్టు వారు సర్జన్ స్టీఫోనోవిక్ ని తగిన భద్రతా చర్యల్ని తీసుకోకపోవడం వల్ల అతనికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేస్తున్నట్టుగా వీడు తెలియజేస్తున్నారు. చేసిన తప్పుకి 7 సంవత్సరాలైన శిక్ష. నో, దీనికి మేము ఒప్పుకోం. వీడికి మరణ శిక్ష విధించాలి. ఈ శిక్షకు భయపడే ఎన్నాళ్ళు నువ్వు దాక్కున్నావా? మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు నువ్వు దాక్కున్నావు? ఈ తీర్పుని ఇంతటితో ముగిస్తున్నాం. నేను చెప్పేది వినిపిస్తోందా లేదా? నేను కిందకి రమ్మని చెప్పాను కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు. అవునా, రా వెళ్దాం. ఇంతటితో డ్రామా అయిపోయింది. కమాన్ రా.
తమ్ముడు, ఏం కావాలి? గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఒక సంఘటన రిపోర్ట్ చేయాలి. ఐడి ఇవ్వు. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఇది బల్గేరియన్ క్యాబినెట్. నీకో విషయం తెలుసా? సోఫీ వాళ్ళ మేయరే దీన్ని ఇచ్చారు. నేను అక్కడికి కాన్సర్ట్ కోసం వెళ్ళాను. సుజానా, నేను నీతో ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాక నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే కష్టంగా ఉంది. నాకెందుకో లూకాకి నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. లేదు, నీకు లోకకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ కావాలి, సెక్యూరిటీ కావాలి. బిడ్డకి ప్రేమంటే ఏమిటో తెలియాలి, తనని ప్రేమగా చూసుకోవాలి. ఇలాంటి బాధే నేను అనుభవించాను. సెర్బియాలో విడోగా నేను జీవించాను. ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. కానీ పోను అంతా సర్దుకుంటుంది. నా మాట నమ్ము. ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వెరీ గుడ్. నేను ఊహించిన దానికంటే బాగా వేగంగా నేర్చుకున్నావు. నెక్స్ట్ ఇయర్ మనం అందరం కలిసి ఖచ్చితంగా కరెక్ట్ జడ్జోకి వెళ్దాం. వెరీ గుడ్. అద్దరు కొడుతున్నావు. అక్కడ షూటింగ్ రేంజ్ బాగుంటుంది. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే, దట్స్ రైట్. ఇప్పుడు మెల్లగా స్లైడ్ చేసి అలాగే పైకి తోయి. వెరీ గుడ్. జూస్, జూస్, జూసీ, జూస్. హే Zeus. Zeus. హే, బయటికి రా. హే, బయటికి రా. రా.
మన కొత్త చీఫ్ నువ్వేదో గొప్పవాడు అనుకుని సూసైడ్ కేసుకి పంపించారు. ఇందులో పెద్దగా చేయడానికి ఏమీ ఉండదు. ఆస్ఫిక్సియా సాధారణంగా డ్రగ్ ఓవర్డోస్ అయితే చనిపోతారు. వీడేంటి ఉరేసుకున్నాడు? లేదు బ్రదర్, ఇందులో ఖచ్చితంగా ఏదో మర్మం దాగుంది. దేన్ని బట్టి ఈ కేసులో మర్మం ఉంది అంటున్నావు? నీకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఫ్లాట్మేట్ 7 గంటలకు వచ్చాడు అనుకుంటాను. అప్పుడే అతను చూశాడు. ఇప్పుడు నేనేం చేయమంటావు? దీన్ని సూసైడ్ అని రాయమంటావా ఏంటి? ప్రస్తుతానికి ఏమీ రాయకు, వెయిట్ చేయి. బాడీని పోస్ట్ మార్టంకు పంపించు. ఏం జరిగిందో అక్కడున్న వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. వేడివేడిగా పిజ్జా ఆర్డర్ ఇవ్వడం బెటర్. హలో, నిన్ను లోపలికి రానిచ్చింది ఎవరు? ఒక పోలీస్ సెల్ లోపలికి వదిలేరు. నా థింగ్స్ ఉంటే ప్యాక్ చేయడానికి వచ్చాను. నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారో తెలీదు, కానీ ఇక్కడ నువ్వు ఏది తీసుకోలేవు. విచారణ అయిపోయిన తర్వాత చెప్తాం. కింద పెట్టు. పెట్టేస్తాను. తనకి నువ్వేమవుతావు? నేను ఆయన ఫ్లాట్మేట్. పేరు? ఐన్రిచ్. నిక్ నేమ్? మ్యాటిక్. నా పేరు ఇన్స్పెక్టర్ డేజాన్ స్ట్రాబస్. నన్ను చూడు. చనిపోయిన వారి శరీరం మీద మెకానికల్ వస్తువులతో ఏర్పడ్డ గాయాలుంటే వాళ్ళు చనిపోయిన కారణాన్ని కనిపెట్టడం చాలా చాలా కష్టం. ఆ పరిస్థితిలో మీరు ఏం చేస్తారు? ఏంటి సమాధానం చెప్పండి. కోర్టులో ప్రూవ్ చేయడానికి ఏది మంచిదో ముందుగా మనం చూడాలి. అనా నాకున్న స్టూడెంట్స్ లోనే బెస్ట్ స్టూడెంట్ అంటే ఆవిడే. ఆవిడ చదివింది మెడిసిన్ కాదు, లాయర్ కి. అయినా ఇలా చూడు, నువ్వు ఇది చూడడం నాకు సరి అనిపించట్లేదు. నీ నష్టం ఎంత పెద్ద బాధ అనుభవిస్తున్నావో నాకు అర్థమయ్యింది. సాషా నా భర్త. చూసే హక్కు నాకుంది. ఇది తనేని ఎలా చెప్పగలరు? నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది తన బాడీని ఎలా కన్ఫర్మ్ చేయగలరు? డిఎన్ఏ అనాలిసిస్ చేసింది ఎవరు? ఆ బాడీ మీద షాషా వేసుకున్న క్లోత్స్ ఉన్నాయి. ఆ తర్వాత డెంటల్ అనాలిసిస్ చేశాం. ప్రొఫెసర్, ఆ ఎవిడెన్స్ సరిపోదని మీకు తెలీదా? నువ్వు దేని గురించి చెప్తున్నావు?
డిఎన్ఏ టెస్ట్లన్నీ ఏదైనా అనుమానం వస్తే చేస్తాం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే చేస్తాము. ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు? బాడీని మేము కనిపెట్టినప్పుడు చెప్తున్నావా? షాషా బ్రదర్ విక్టర్ కోలార్ వచ్చారు. ఆయనకి మాత్రం ఏదైనా సందేహం వచ్చుంటే ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగుంటారు. ఏం జరిగింది విక్టర్? నేను వివరంగా చెప్తాను, కానీ ముందు నీకు గుర్తున్న విషయం నాకు చెప్పు. ద ఓన్లీ వే అవుట్ క్లబ్ కి ఓనర్ అయినటువంటి సర్జన్ స్టెఫానోవిక్ కి ఈ రోజు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్షణ వేసింది. కానీ కోర్టులో ఈ కేసు జరుగుతుండగానే ఒక సంఘటన జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో చనిపోయిన బిడ్డ తండ్రి జరిగిన దానికి స్ట్రెజర్ కి ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు టెర్రరిస్టులే కారణమని తెలియజేశారు. ఈ విషయం పోలీసులకు తెలుసు, కానీ వాళ్ళకి డబ్బిచ్చి నోళ్లు ముయించారు. అలాగే మీకు డబ్బిచ్చి మీ నోళ్లు కూడా ముయించారు, నాకు తెలుసు. సిగ్గుగా లేదా మీకు? నువ్వా మసా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ ఇంటి తాళాలు ఇచ్చింది నువ్వే కదా? అవును, ఆన్ ఎమర్జెన్సీ కేసెస్. సరే, కాస్త ఇవన్నీ ఏంటో నాకు చెప్తావా? అంతే. సర్బియన్ సిటిజన్షిప్ కావాలని వస్తున్న ఫారినర్స్ అందరికీ లీగల్ ఇంకా లాజిస్టిక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. సాషా పనిచేశాడంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అది మేం చేస్తున్నాం. విక్టర్ కూడా ఇది చేస్తున్నారు. కొరేషియాలో ఉన్న మా ఏజెన్సీ కూడా ఈ పనే చేస్తోంది. ఇది చేస్తున్నందుకు గర్వంగా ఏం ఫీల్ అవటం లేదు, బట్ ఇది కూడా లీగలే. నీకు కావాలా? నాకొద్దు. రేపు బ్రీఫింగ్కి నేను రెడీ అవ్వాలి. నాకు సాషా కంప్యూటర్ ఇంకా తన వాచ్ కనబట్టలేదు. వాళ్ళ నాన్న గిఫ్ట్గా ఇచ్చిన రోలెక్స్ వాచే అవును. కదా? మొత్తం వెతికి చూసాను, ఎక్కడా కనబడలేదు. పోలీస్ ఇచ్చిన తన థింగ్స్లో కూడా అది లేదు. తన్ని దాంతోనే బరీ కూడా చేయలేదు. సూసన్ దగ్గర లేకపోతే మరి ఇంకెక్కడుంది? పోలీసులు ఇచ్చిన థింగ్స్లో అది లేకపోతే పోలీసుల దగ్గర అది లేదని అర్థం కాదు. ఒకవేళ వాళ్ళ దగ్గరే ఉండుంటే? కానీ ఇదంతా వాచ్ కోసమే చేసావా? మరేంటి? ఎందుకంటే నాకేది గుర్తులేదు. అర్థమవుతుందా? నాకు అసలు ఏది గుర్తు లేదు. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. జాల్ కంప్యూటర్ని రిపేర్ చేసే పని మాత్రమే చేయడం లేదు. అవే కాకుండా వాడు కొన్ని ఇల్లీగల్ పనులు చేశాడు. అంటే పెద్దగా ఏం కాదు, ప్రొఫైల్ని హ్యాక్ చేస్తాడు, పాస్వర్డ్స్ హ్యాక్ చేస్తాడు. వాడు ఇలాంటి చిన్న చిన్న పనులే చేస్తుంటాడు. ఒకవేళ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ గురించి తెలియాలంటే బాయ్ ఫ్రెండ్ ఫేస్బుక్ని హ్యాక్ చేసి తెలుసుకుంటాడు. మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. నిజం చెప్పు, అబద్ధం కాదు. సరే, కోపడకండి మేడం, తన మాట్లాడినివ్వండి. కాఫీ తాగుతారా? లేదు, వద్దు. నేను ఇక్కడ కాఫీ తాగే వచ్చాను. ఈ విధంగా ఎదుటివారి విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళే వాడి క్లయింట్స్. అందుకే వాడిని కలిసేవారు. కలిసేవారా? ఎందుకు? ఎదుటివారి కంప్యూటర్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి, ఆ తర్వాత వాళ్ళ లొకేషన్ తెలుసుకోవడానికి. వాళ్ళందరికీ వీడు నిక్ నేమ్స్ పెట్టాడు. తొందరపాటు మనుషులు, పెద్ద ముక్కోడు. ఆ తర్వాత జజ్జారాకి. అతనిది మెకానికల్ బ్రెయిన్, అదేగా చెప్పబోతున్నా? అవును. అతనికి ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవును. తర్వాత అమ్మాయి వివరాలు ఉన్న కంప్యూటర్ తీసుకున్న వాడిని వాడు అదే నటాషాకి ఏం పేరు పెట్టాడంటే చెప్పు.
వాడు వాళ్ళకు పెట్టిన పేరు పోలీస్. ఇంతవరకు తనకేం తెలియదు, కానీ తను కామ్గా ఉంటుందనిపించటం లేదు. తనకేదీ గుర్తులేదని అర్థమైంది. వాటిని మీరు చెక్ చేయటం మంచిది. అవేవి కూడా మనం చేసినట్టుగా నాకు అనిపించలేదు. మొదటి నుంచి తనంటే నాకు ఇష్టం లేదు. స్ట్రబక్స్ తీవ్రంగా పనిచేస్తున్నావు అనుకుంటాను. నువ్వెప్పుడూ ఇలా పని చేయవు కదా. ఆ జార్జియా రెడోవిక్ టెస్ట్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి. వైలెన్స్కి సంబంధించిన సూచనలు ఏమీ లేవు. వీటన్నిటిని బట్టి చూస్తే సూసైడ్ అని అనిపిస్తోంది. ఇంతలోనే రిజల్ట్స్ వచ్చిందా ఏంటి? వాళ్ళు టాక్సికాలజీ చేయనే లేదే. అవసరం అనుకున్న టెస్టులు మాత్రమే వాళ్ళు చేశారు, అంతే. ఇంతటితో కేసు క్లోజ్డ్. కానీ నిన్ను చూస్తుంటే ఆ కేసు క్లోజ్ అయినట్టుగా అనిపించడం లేదు. మనిద్దరికీ బాగా తెలుసు, ఆరితేరిన వాడే హత్యని ఆత్మహత్యలా చిత్రీకరించగలడు. తను నా ఆఫీస్కి వచ్చాడు. ఎప్పుడు? తను ఆత్మహత్య చేసుకున్న రోజే అనుకుంటాను. ఇలా చూడండి, తను నా దగ్గరికి వచ్చి నటాసా వ్రంజాన్ అనే పేరుని చెక్ చేయమని చెప్పాడు. తను కూడా ఈ కేసులో సంబంధించిన వ్యక్తేనని, అందుకు ఆధారాలు కనిపెట్టినట్టుగా కూడా నాకు చెప్పాడు. ఒకవేళ వాళ్ళు ఇతన్ని చంపేసుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆధారాలు కాజేయడానికే చంపుండాలి. నటాషా విరానిజాస్ మన లిస్టులో మిస్సింగ్ కేసులో తన పేరుంది. మీరే చూడండి. తను కోలార్ ఫామ్లో ఓ ఇంటర్న్గా పనిచేస్తూ ఉండేది. అక్కడ ఎవరో ఒక వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని తన హస్బెండ్ అనుకునేవారు. అంటే చంపింది వేరెవరోనా? బాధించబడిన కుటుంబాన్ని ఈ కేసు గురించి మొదటి వ్యక్తిగా మీరే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎవరైనా జైలుకి వెళ్తే చాలు, నిజం తెలుసుకోవాలని ఏమీ లేదు. మీరు తీసి చూడండి. థ్యాంక్స్. నా దగ్గర ఇవే ఉన్నాయి. 6 సంవత్సరాలుగా నేను ఇవి మాత్రమే కలెక్ట్ చేయగలిగాను. ఇవిగోండి, ఇందులో ఆ రోజు రాత్రి క్లబ్లో ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఇందులో కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్ కూడా ఉంది. ఇవన్నీ తీసుకుని యాక్చువల్గా మీరు ఐమ్ సారీ, ఏమిటి సారీ? మీరేదో మిస్సింగ్ వీడియో అన్నారే. అవునవును, మర్చిపోయాను, సారీ. ఉండండి చూస్తాను. ఎక్కడుంది అది? ఇదిగోండి, ద ఓన్లీ వే అవుట్ క్లబ్లో మొత్తం 5 సెక్యూరిటీ క్యాంప్స్ ఉన్నాయి. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్న ఒక బార్టెండర్ని నేను ఎంక్వైరీ చేశాను. ఆయనకి కెమెరాస్ ఎక్కడున్నాయో తెలుసు. ఫ్రంట్ డోర్ దగ్గర 2 కెమెరాస్, తర్వాత బార్లో 2 కెమెరాస్, ఆ తర్వాత ఇక్కడ ఈ స్టోర్ రూమ్లో 5వది ఉంది. కానీ ఇప్పుడు పోలీసుల దగ్గర 4 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. 5 వీడియో ఫుటేజ్ ఏమైంది? వాళ్ళని అడిగితే కెమెరా వర్క్ చేయలేదంటున్నారు. అది మాత్రం ఎందుకు వర్క్ చేయదు? సరే, ఆ రోజు రాత్రి మీ కళ్ళకి అక్కడేది విచిత్రంగా కనిపించలేదా? మీ హస్బెండ్ డెడ్ బాడీని మంట ముందుగా ఎక్కడ ఆహుతి చేసిందో అక్కడే కనిపెట్టారు. మీరు అక్కడ ఉండుంటే ఖచ్చితంగా దాన్ని మీరు చూసుండేవారు. ఆనా అండ్ సాసా కోలార్ మీరిద్దరూ గౌరవనీయులైన లాయర్ కుటుంబానికి చెందినవారు. పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉంది, పైగా ధనవంతులు. కానీ స్టూడెంట్స్ వెళ్ళి ఒక మామూలు క్లబ్కు వెళ్ళారు. మీ హస్బెండ్ ఆ రోజు రాత్రి ఎందుకని ఆ క్లబ్కు వచ్చారు? అక్కడ ఆయన ఏం చేశారానా? ఆ రోజు రాత్రి ఆ క్లబ్లో మీరేం చేశారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పానా? ఆ రోజు నైట్ అక్కడ ఏం జరిగిందో చెప్పి వెళ్ళు. యానా, మనకింతకుముందు పరిచయం ఉందా? నేను అదే అడగాలనుకున్నాను. ఆ రోజు రాత్రి క్లబ్లో మనం మాట్లాడుకున్నాం కదా. దయచేసి గుర్తు లేదని మాత్రం చెప్పొద్దు. కోర్టులో నువ్వు నన్ను చూడ్డం నేను చూశాను. ఎందుకు? నువ్వు స్టోరేజ్ రూమ్ నుంచి కెమెరాలో ఆ వీడియో చూసావు.
సరే ఎలా ఫైర్ స్టార్ట్ అయింది? ఆ రోజు రాత్రి ఏం జరిగింది? నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను తగిన వాణ్ణి కాదు. ఇలా ఉన్నారు. 7 ఏళ్లు జైలు శిక్ష ఎందుకు విక్టార్? మనం చేసుకున్న డీలే వేరు. మన డీల్ ఎప్పటికీ మారదు. లాయర్ వివరంగా చెప్పేశారు. అప్పీల్ రోజు ఖచ్చితంగా తీర్పు మారుతుంది. చెయ్యని తప్పుకు నేను 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించలేను. నువ్వు ఉండవు. సరిగ్గా ఉంటే 7 ఏళ్ళు ఖచ్చితంగా ఉండవు. సంవత్సరంన్నర లోపు బయటకు వచ్చేస్తావు. ఎలా అయితే నువ్వు చేసే కొకైన్ డీలింగ్ శిక్ష కంటే ఇది తక్కువగానే ఉంటుంది. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు. బాధపడుకో, కొంచెం తెలివిగా ఆలోచించు. ఆనా కాలర్? ఎస్. సడన్ గా వచ్చి మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ డెజాన్ స్ట్రేబర్స్. నేనిప్పుడు మీతో కాసేపు మాట్లాడొచ్చా? ఖచ్చితంగా మీకు గుర్తులేదా? మీకెందుకు చెప్పాలి? ఎందుకంటే తను మీ లా ఫామ్లోనే ఇంటర్న్గా పనిచేశారు కొన్ని నెలల క్రితం వరకు. తన పేరు నటాషా విరంజాస్. యూజువల్గా ఈ ఫర్మ్కి చాలామంది ఇంటర్న్స్ వస్తూ పోతూ ఉంటారు. తన గురించి ఎందుకు అడుగుతున్నారు? గత 6 సంవత్సరాల క్రితం తను కనిపించకుండా పోయారు. ఐమ్ రియలీ సారీ, కానీ దీనికి నాకు ఏం సంబంధం ఉందో నాకు తెలియటం లేదు. మీతో కాదు, కానీ మీ హస్బెండ్తో సంబంధం ఉండుండొచ్చు. ఆనా, మీ హస్బెండ్ ఇప్పటిదాకా ఏదైనా అది ఎలా అడగను? పర్వాలేదు, అడగండి. తన అమ్మాయితో ఉన్నాడు అంటున్నారా? మీ లా ఫామ్కి క్రోషియాలో ఏదైనా ఆఫీస్ ఉందా? యా ష్యూర్. ఏవైనా తాగుతారా? లేదు, ఇప్పుడేమొద్దు. ఆఫీస్కి సాషా కూడా వెళ్ళారనుకుంటాను. యా, అక్కడికి వెళ్ళారు. తను క్రొయేషియా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండేవారో తెలుసా? ఏమో తెలీదు. హోటల్ అయి ఉండొచ్చు. ఏ హోటల్? ఏ హోటల్ అనే డీటెయిల్స్ నాకు తెలియదు ఇన్స్పెక్టర్. కానీ 6 ఏళ్ల క్రితం చనిపోయిన నా భర్తకి దీనికి ఏంటి సంబంధం? నేను మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇప్పటి వరకు మీరు ఇటువంటి పెన్ ఎప్పుడైనా చూశారా? లేదు. రాయల్ ప్యాలెస్. ఇది క్రోషియాలో ఉండే ఒక హోటల్. నటాషా విరెంజెస్ ఉండే అపార్ట్మెంట్లో ఈ పెన్ను దొరికింది. ఆనా కంప్యూటర్లో నేను ఏం కనిపెట్టానో మీకు చూపిస్తాను, రండి. పాస్వర్డ్ నీకెలా తెలుసు? లూకా బర్త్డే. ఇదే మెయిల్. మరి లింకు? ఎవరు పంపించారో నాకు తెలియలేదు. దీన్ని ఎవరు పంపించుంటారు?
దయచేసి ఓపిక పట్టు, ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్తున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఆనా, సుజానా, నాకు కొన్ని బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి. కొన్నాళ్ళ పాటు నేను ఊళ్ళో ఉండను. ఓకే? ఎన్ని రోజుల తర్వాత వస్తావు? 2 రోజుల్లో వచ్చేస్తానులే. వచ్చాక చెప్తాను. లోకాతో మాట్లాడొచ్చా? లోకా, లోకా, దిగులు పడకు. తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఏ సమస్య లేదు. నువ్వు ఊరికి వెళ్ళి కొద్ది రోజులు రిలాక్స్ అయ్యరా. మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. చెప్పమ్మా. అమ్మకేం కాలేదుగా? నాకు తెలియదు బంగారం, కానీ ఒక్క విషయం తెలుసుకో. ఏమైనా సరే నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. లేదు మేడం, ఐఎమ్ సారీ. మీ ఫోన్లో ఏదైనా కన్ఫర్మేషన్ ఉందా? నా హస్బెండ్ సాషా కోర్ల పేరులో ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకే, ఒక్క నిమిషం చూస్తాను. లేదు, ఆ పేర్లో కూడా ఏం లేదు. ఐఎమ్ సారీ మ్యామ్. ఓ, అలాగా? విచిత్రంగా ఉందే. ఆయన ఎప్పుడూ ఇక్కడికే వస్తారు. ఆయన అటార్నీ ఫ్రమ్ బెల్గ్రేడ్. ఈయన ఎప్పుడైనా చూసారా? నన్ను క్షమించండి మేడం, నేను అది ఉండండి, చెప్పకూడదు. నేను మాట్లాడతాను. మీకే సాయం కావాలి? మేడం హస్బెండ్ రిజర్వ్ చేశారని చెప్తున్నారు, కానీ లిస్ట్లో కన్ఫర్మేషన్ ఏం లేదు. మీ పేరేమిటి? సాషా కోలర్. మీరు మీ హస్బెండ్కి ఫోన్ చేస్తే చాలు, మీ ప్రాబ్లం తీరిపోతుంది. సరే, ఓకే. తన్ని నేను డిస్టర్బ్ చేయలేను. ఓకే, ఇప్పుడు ఒక రూమ్ అవైలబుల్గా ఉందా? అవైలబుల్ ఉంది. టౌన్ వ్యూ కావాలా, సీసైడ్ వ్యూ కావాలా? I look beautiful on this picture. Who will believe that the passport of such a small country has such a big value? You better pay for it now, or the price can get higher. You Croats always makes me laugh. Really? టోనీ, ఒక నిమిషం అలా వస్తారా? ఏంటి విషయం? రాయల్ ప్యాలెస్ హోటల్ మేనేజర్ ఫోన్ చేశారు. సాసా కోలార్ వచ్చారట, ఏదో విచారించి వెళ్ళారట. దేని గురించి విచారణ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏమో నాకు తెలియదు. నేను వచ్చే వరకు వాళ్ళని చూసుకో. ఓకే. మీరు ఎక్కడున్నారా? మళ్ళీ ఒకసారి వెల్కమ్ చెప్దామని వచ్చాను. మీకు ఈ వ్యూ రూము నచ్చిందనుకుంటున్నాను. బాగుందా? అంతా ఓకేనా? ఇంకేమైనా ఇలా చూడండి. కావాలా? మీకు ఈయన తెలుసా? ఈయన చూసుంటే తల ఊపండి చాలు, ఇంకేమొద్దు. సరే, ఎంత కావాలి? 100, 500, 1000.
మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, నేను పర్సనల్గా వచ్చి హెల్ప్ చేస్తాను. ఎప్పుడు నువ్వు అసలైన ట్రై చెయ్యి. స్ట్రైట్ గా పట్టుకో, చేతిని నేరుగా పెట్టుకో. చెయ్యి ఎక్కడ బెండ్ చేయకు, చేతిని నేరుగా పెట్టుకో. ఎగ్జాక్ట్లీ ఇలాగే, కరెక్ట్. అలాగే షూట్ చెయ్యి. అద్భుతం, వెరీ గుడ్. ఎలా ఉంది? నువ్వు గొప్పవాడి అవుతావు. ఓ జా, వెళ్ళనంటుంది. ఏమైంది? ఈ హార్డ్ డిస్క్ని బాగా ప్రొటెక్ట్ చేశారు. మిగతా వాటికి బేసిక్ ఇన్స్క్రిప్షనే ఉంది, కానీ దీనికి అలా లేదు. ఆ? మిగతా వాటిలో కంటే దీంట్లోనే ఏదో ముఖ్యమైన ఫైల్ ఉంది. సరే, ఓపెన్ చేయగలరా? చెయ్యొచ్చు, కానీ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? తెలియదు, కొద్ది రోజులు అవ్వచ్చు. వీలైనంత త్వరగా ఓపెన్ చేయండి. స్ట్రబక్, చెప్పండి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? తీసి మాట్లాడవా? వస్తున్నానుండు. త్వరగా రా. ఎస్, చెప్పండి. చెప్తాను. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నిన్ను ఎక్కడ వెతికినా నువ్వు కనపడలేదు. చెప్పండి, ఏంటి విషయం? ఉండు, తొందరపడకు. నువ్వు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలనుకున్న అమ్మాయి పూర్తి పేరు కూడా నీకు తెలీదా? డ్రాగేనా? నువ్వు చెప్పే యానా కలార్ ఒక డ్రాగన్గా పుట్టింది. ఆమె గత జీవితాన్ని చూస్తే చాలా దారుణంగా ఉంది. మిమ్మల్ని ఇలా మీట్ అవుతున్నందుకు సారీ, కానీ హోటల్లో ఎక్కడ చూసినా మైకులుంటాయి, కెమెరాస్ ఉంటాయి, అందుకని ఇక్కడ మీట్ అవడానికి వచ్చాను. అర్థమైంది. రండి, నడుస్తూ మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడొచ్చినా ఈ హోటల్లోనే ఉంటారు. తను చివరిగా ఎప్పుడు స్టే చేశాడు? సరిగా గుర్తులేదు. దాదాపు 5-6 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఆయన వచ్చేటప్పుడు కూడా అమ్మాయితో వస్తాడు. మీకు నిజం చెప్పాలంటే ఒక్క అమ్మాయే కాదు, ఎంతో మంది అమ్మాయిలు ఆయన వెనుక వచ్చేవారు. అందులో ఒక్కరిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. కానీ చివరిగా ఒక అమ్మాయితో వచ్చారు. ఆ అమ్మాయి మాటల్ని బట్టి బెల్గ్రేడ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. షార్ట్గా బ్లాండ్ హెయిర్ ఉంది. నాకు తెలిసి ఆ అమ్మాయి చిన్నమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి పేరు మీకు గుర్తుందా? లేదు, చాలా కాలం అయింది. కానీ ఆ అమ్మాయిని బిసోవో ఐలాండ్లో ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళేవారు. ఆ విషయం తెలుసు, ఇంకేమీ తెలీదు. మీరు ఓకే కదా?
పర్వాలేదే, శాస బ్రతికే ఉందని నేను మాత్రమే అనుకుంటున్నానని అనుకున్నాను. కానీ నేను మాత్రం అలా ఆలోచించలేదని మనసులో అనిపిస్తూనే ఉంది. కోట్లాది డబ్బు ఇవ్వాల్సిన వాడు సడన్ గా చచ్చిపోయాడంటే నమ్మగలమా ఏంటి? వాడు అందరు అమ్మాయిల్ని ఇక్కడికే తీసుకొస్తాడు. బాగా వీలుగా ఉంటుంది. ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని నేను అనుకోలేదు. వాడి గురించి ఇంకా ఏమేం వినాలో. అయితే ఇద్దరు కలిసి ఫేక్ పాస్పోర్ట్స్ చేసేవాళ్ళ? ఇది ఫేక్ పాస్పోర్ట్ కాదు, రియల్ పాస్పోర్టే. మా క్లయింట్స్కి కొత్త గుర్తింపుని మేము ఇస్తున్నాం. అంటే కొత్త వర్క్, కొత్త ఫ్యామిలీ, అన్నీ కొత్తవే. మీ ఆఫీస్లో చేసే పని ఇదేనా? అవును, సాసా వాళ్ళ నాన్నే ఇది ముందు ప్రారంభించారు. అప్పుడు యుగోస్లావియన్ పాస్పోర్ట్కి చాలా విలువ ఎక్కువ. సాషా చనిపోయిన తర్వాత మీరెందుకు విక్టర్ని డబ్బులు ఇమ్మని అడగనే లేదు? ఎందుకంటే మేమిద్దరం ఈ పని చేయడం విక్టర్కి తెలీదు, అందువల్లే. ఇది నాకే ముందు తెలిసి ఉండాలి. కూడా పుట్టినవాడే ఏమరుస్తున్నాడంటే ఇంకెవరినైనా ఏమరుస్తాడు. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక వాడు ఎక్కడున్నాడో మేము వెతకబోయేది కూడా లేదు. ఇంకొక నెలలో నువ్వు నా డబ్బు తిరిగిస్తున్నావు, లేదా నీకు ఆ విక్టర్కి సమస్య వస్తుంది. బయట వాళ్ళతో కాదు, నా వల్లే. నీ మొగుడిని చూస్తే ఖచ్చితంగా ఇది చెప్పు. త్వరలో కలుద్దాం మిస్సెస్ కోలార్. గుడ్ ఆఫ్టర్నూన్. మిస్సెస్ ఆనా కొలర్ మీరే కదా? అవును. మీరు మాతో పాటు ఎంక్వైరీకి రావాలి. మా దగ్గర వారెంట్ ఉంది. చదవండి. ఆశ్చర్యంగా ఉంది. అలా కూడా అనుకోవచ్చు. నా పేర్లో కోలార్ ఉండడం వల్ల తిన్నగా నన్ను తీసుకొచ్చి క్వశ్చనింగ్కి కూర్చోబెట్టారు కదా, నాకంటూ అటార్నీ లేకుండా. అయినా సడన్గా నన్ను ఇక్కడికి తీసుకురమ్మని అంత అవసరం మీకేముంది? పోలీసులతో అనుభవం ఎక్కువగా ఉన్నట్టుంది. అలాంటిదేం లేదు ఇన్స్పెక్టర్. నేను కార్పొరేట్ లాలో ఉన్నానంతే. ఇంతకీ ఏం అడగాలనుకున్నారు? నేను చెప్పేది మీరు బాగా వినండి. ప్రశ్నలన్నీ నేనే అడుగుతాను. ఓ, అలా అయితే సరే. నేను నా లాయర్కి కాల్ చేస్తాను. విక్టర్ కాలర్. మీరు ఆ పేరు వినే ఉంటారు. మీకు కొన్ని విషయాలు బాగానే తెలుసు, అదేవిధంగా నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆ రెండు విషయాలు కలిస్తేనే క్లారిటీ వస్తుంది. ఇది నా టర్న్.
చూడండి, నటాషా విరాంజ్ చివరిగా కాల్ చేసిన లిస్ట్ ఆఫ్ నంబర్సే ఇవి. ముఖ్యంగా ఈ లిస్టులో చివరిగా ఉన్న నెంబర్ ఎవరిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ నైట్ తను ఎందుకని మీకు కాల్ చేశారు? నాకేదీ గుర్తు రావట్లేదు. ఫైర్ యాక్సిడెంట్కి ముందు జరిగింది ఏది నాకు గుర్తులేదు. అయితే సరే, ఖచ్చితంగా ఇది మీకు గుర్తే ఉండుండొచ్చు. 20 సంవత్సరాలుగా మీకు థెరపీ చేస్తున్నారు, మర్చిపోయారా? అది కూడా మీకు గుర్తులేదు కదా? కానీ డ్రాగన్, ఇదిగో థెరపీ స్టార్ట్ అయిన డేట్, అదిగో ఇన్స్టిట్యూషన్ పేరు చూడండి, కనిపించలేదా? మీరు కోలార్కి ఒక ముఖ్యమైన వ్యక్తి కావడానికి ముందు ఒక పేషెంట్గా పరిచయం అయ్యారు. దీనికి ఏం మెడికల్ టెర్మినాలజీని నాకు సరిగ్గా తెలియదు. కానీ ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటే ఏంటో చెప్తారా? నేను చదివిన దాన్ని బట్టి, నెట్లో చూసిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, అది ఉన్న వాళ్ళకి త్వరగా నిద్ర పట్టదు, ఇంకా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చెడు కళలు వస్తుంటాయి, అప్పుడప్పుడు ప్యానిక్ అటాక్ జరుగుతుంటుంది, చాలా వైలెంట్గా ప్రవర్తిస్తారు. మీరు వైలెంట్గా ప్రవర్తించడం గుర్తులేదా? మీరు అలా ప్రవర్తించడం మీకు గుర్తుందా లేదా? నటాషా విరంజస్, చెప్పండి, మీరు వైలెంట్గా ప్రవర్తించడం మీకు గుర్తుందా లేదా? గుర్తుందా లేదా? చెప్పండి త్వరగా. మీరు ఎక్కువగా కోపడుతుంటారా? చెప్పండి. సారీ, డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. ఒక ముఖ్యమైన మెయిల్ వచ్చింది, ఒకసారి వస్తారా? నేను వచ్చిన పని పూర్తయిందనుకుంటాను. నెక్స్ట్ టైం నా లాయర్తో పాటు వస్తాను. మీరు నాకు ఫోన్ చేసి రమ్మంటారని నేను అస్సలు ఊహించలేదు. అది నేను అలా మాట్లాడిన తర్వాత మీరు ఎలా ఫోన్ చేస్తారో. కొద్ది రోజులుగా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆ సంఘటన తర్వాత నన్ను వచ్చి కలిసింది మీరొక్కరు మాత్రమే. మీతో నేను ఆ విధంగా లేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. థ్యాంక్స్. సరే, మీరు ఆ లిస్ట్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, ఉంది, ఇదిగోండి. ఇందులో ఈ లిస్ట్లో అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజు రాత్రి ఆ క్లబ్లో ఉన్న అందరి పేర్లు ఇందులో ఉన్నాయి. పేర్లే కాదు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, చెక్ చేసుకోండి, ఓకేనా? మీకు ఇందులో ఎవరైనా తెలుసా? ఇక్కడేం చేస్తున్నారు? ప్రాకీతో మాట్లాడొస్తాను. లోపలికి రండి. వద్దు వద్దు, తనే ఈ హార్డ్ డ్రైవ్ని హ్యాండిల్ చేసింది. అందులో ఆమెకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది, చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఏంటది? చూసిన తర్వాత మాట్లాడు. లిఫ్ట్ డోర్ మూసేసి మాట్లాడుకోండి. మళ్ళీ కలుద్దాం. తన జుట్టు నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఆ నైట్ క్లబ్లో తను వెయిట్రెస్గా పనిచేస్తూ ఉండేది. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత ఏదో గ్రూప్లో చేరిపోయింది. ఆ గ్రూప్ కూడా ఫ్యామిలీ ఆఫ్ ది సన్. ఆ అమ్మాయి వెళ్ళి చేరిన గ్రూప్ వాళ్ళని అవుట్ ఆఫ్ కాలనీ అని చెప్పుకుంటోంది. కానీ వాళ్ళెవరో మనందరికీ తెలుసు. అవును, ప్రత్యేకంగా ఆ అమ్మాయి గురించి ఎందుకు అడుగుతున్నారు? మీకు తను ఏమవుతుంది?
I was telling him, are you mad? You're gonna get sued, right? But you know, Donnie is crazy in the end, no? Hello, everyone. Oh, Masha, how lovely to see you. Amanda, you haven't changed a bit. Martin, comment ça va? Ça va bien, Masha, toujours aussi belle, hein? Victor a de la chance. Tu connais Maxime? Hi. Are you joining us? No. Sorry, I've literally got a minute. I have to steal this guy. I've been trying to reach him, but his only card is for you. It will be just a sec. Martin, what will you order? I'm starving. I would like tartar beefsteak. There are 2 osobe. Do you want to take one or somebody? Thinking about a steak. Victor? హే ఇన్స్పెక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నీకు కాల్ చేస్తే ఫోన్ తీయవా? ఆ? ఏంటి? లాయర్ లేకుండా మిమ్మల్ని కలవడం మా ఆంటీకి అస్సలు నచ్చలేదు. సరే, అది వదిలే. ఇలా చూడు, డిజోలో వచ్చి చూసింది ఇదిగో ఈ పోలీసేనేమో. చూసి చెప్పు. అవును, బాగా చూసి చెప్పు. బాగా తెలుసు. జోల్ చనిపోవడానికి ముందు మా దగ్గరే ఉండేవారు. ఇతన్ని మీకు తెలుసా? కుక్కలు, వీధి కుక్కలు, వీళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఒకరు నిప్పు మీద నడిచేటప్పుడు వారికి దక్కే ఫలితం ఖచ్చితంగా వారికి దక్కుతుంది. పుట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది. అందువల్ల నిప్పు మీద నడవండి. అది మీలో ఉన్న భయాన్ని తీసేసి పాపాన్ని నాశనం చేస్తుంది. మీ దుఃఖం, పాపాలు అన్ని పోతాయి. బలహీనత కూడా పోతుంది. బాధపడకు. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏ ఒక్కరూ మనల్ని విడదీయలేరు. అదే మన ఇద్దరి బంధం. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిస్తే ఇంకా త్వరగా వచ్చి ఉండేదాన్ని. నాకు ఆ రోజు రాత్రి నిన్ను చూడడం అస్సలు నాకు గుర్తుకు రావట్లేదు. ఇదిగో తీసుకుంటావా? నేను నీకోసమే చేశాను. నిలిచా, దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఏ రోజు? ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే కదా పనిచేసేదానివి. నిన్ను చూడడానికి ఆ రోజు వచ్చాను. ఇదిగో దీన్ని తీసుకో. నేను నీకోసమే చేశాను. ఏంటి, నీకు ఇది నచ్చలేదా? లేదు, నాకు చాలా నచ్చింది. అది ఒక అమ్మాయి ఉండాలి కదా. తను ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో ఇక్కడుంది. ఇది తీసుకో. నీకోసమే నేను చేశాను. నీకు ఇది నచ్చిందా? అయితే తీసుకో. ఎక్కడయా ఓజా బోకన్ కనిపించట్లేదు. వాళ్ళ పనిని ప్రారంభించేశాయా ఏంటి? వెరీ సారీ. ఎంత అందంగా ఉన్నారో చూడు. పిల్లలతో ఆడుకో. అంతా కొద్ది రోజులకే. పెద్దవాళ్ళైతే అంతే, మన మాట ఎక్కడే వింటారు.
టమారా బంగారం, నాన్న నేర్పించింది మిస్టర్ కమాండర్కి చూపించు. వెరీ గుడ్. పాపను సరిగ్గా చూసుకో. సరే నేను బయలుదేరుతా. హలో ఇన్స్పెక్టర్, నేను ఆనాని. నాకు మొత్తం గుర్తుకొచ్చింది. ఇప్పుడే నేను నా సిస్టర్ని కలిసాను. వెంటనే మిమ్మల్ని కలవాలి. ఏమైందానా? ఇది గత 30 ఏళ్ళుగా జరుగుతోంది. మా నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు చేసే పెంట పనులు నేను సరిచేస్తున్నాను. నాకు తెలుసు విక్టర్, నాకంతా తెలుసు. కానీ ఇదంతా మీరు కుటుంబం కోసమే చేస్తున్నారు. మన కుటుంబం కోసం, పిల్లల కోసం. కుదరదు. ఇక నేను చేయను. సరే, ఇప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒకటి కానీ అని వదిలేసి వెళ్ళిపోతారా? అలా చేస్తే మీరే వీడియోని దాచారని అందరికీ తెలిసిపోతుంది. ఏం జరిగినా సరే దాని గురించి నాకు బాధ లేదు. కుదరదు. ఏం జరిగినా సరే నేను ఇలాంటి పనులు. థ్యాంక్ యూ. సరే అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? విక్టర్ ప్లీజ్, మనం ఇక్కడ ఒంటరిగా లేము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి నాకు దిగులేదు. హా, వీడియో పంపించే ముందు నీకేం తోచలేదా? చెప్పండి. నాకు బాగా తెలుసు మిగతా వాళ్ళలాగా మా నాన్నగారు కూడా తప్పు చేశారు. మా అమ్మని వదిలేసి నీచంగా మీకోసం మీ వెనకే వచ్చారు. నీచంగా మీకోసం. నేను మిగతా వాళ్ళలాగా కాదు. నాకు అప్పుడే తెలుసు మీరు మూర్ఖులని. మీకు తెలుస్తుందా మా అందరిని మీరు ఏం చేశారని? కనీసం ఒకసారి ఆలోచించండి. వాడు నా కొడుకు, నా ఒక్కగానొక్క కొడుకు. ఒకవేళ నీ కొడుక్కి ఆ విధంగా జరుగుంటే అతన్ని కాపాడ్డానికి నువ్వు నాలాగే ప్రయత్నించేవాడివి. వాడు నీకు నచ్చడని నాకు బాగా తెలుసు. ఏమైనా వాడు నా ఒక్కగానొక్క కొడుకు. వాడికి కొన్ని సమస్యలున్నాయి. వాడు నీ తమ్ముడు. మర్చిపోకు విక్టర్. వాడు నీ బ్రదర్. ఏమిటిది? ఇది లీక్ అయిందంటే ఆ తర్వాత మన కథ అయిపోతుంది. మీ గురించి తెలుసు కాబట్టి మీకిస్తున్నాను. మీపై నాకు నమ్మకం ఉంది. అంచేత దయచేసి ఈ విషయం మన కుటుంబం మధ్య ఉండాలని కోరుకుంటున్నాను. విక్టర్, అందులో ఏముంది? వీడియో క్లబ్లో ఉండే 5th కెమెరా వీడియో. నటాషా నాకు కాల్ చేయడం నాకు గుర్తుకొచ్చింది.
ఆ రోజు లూకా బర్త్డే. తను నాకు ఆ రోజు సాయంత్రం కాల్ చేసింది. లూకా నా కొడుకు. హలో, సారీ, రాంగ్ నంబర్. సరే, అప్పుడు మీరేం చేశారు? అప్పుడు నేనేం చేయలేదు. తనెందుకో గట్టిగా అరిచింది. చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడింది. అది సాషాతో చెప్పాలో లేదో కూడా నాకు తెలియలేదు. కానీ కాసేపటి తర్వాత నతాషా తిన్నక మా ఇంటికొచ్చింది. ఉండు, నేను వెళ్ళి ఏంటో చూస్తాను. సాసా! నువ్వు వెళ్ళి పడుకో. సాసా! ఈ రోజు నేను నీ ప్రాణం తీస్తాను. వదలరా, నన్ను వదులు. నేనంతా చెప్పేస్తాను. ఆ ఇంటి గురించి కూడా చెప్పేస్తాను. నన్ను వదులు. నోరు మొయ్. కారులోకి ఎక్కు. సాషా అంత కోపడ్డం నేనెప్పుడు చూడలేదు. లూకాతో నాతో ఎప్పుడు తను చాలా ప్రేమగా నడుచుకుంటారు. కానీ తను ఆ రోజు అలా లేడు. మళ్ళీ ఆ తర్వాత సాషా వచ్చి ఏం చెప్పింది? నటాషాకి పిచ్చి పట్టింది, అందుకే ఇలా. తన కాంట్రాక్ట్ని మేము కట్ చేశాం. ఆ కోపంతోనే వచ్చి గొడవ పడింది. నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. తనకి నీకు ఏమైనా సంబంధం ఉందా? మా ఆఫీసులో ఉన్న అమ్మాయితో నేను సంబంధం పెట్టుకున్నానని నువ్వు సందేహిస్తున్నావా? నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి. సాషా మీద నాకెప్పుడు నమ్మకం ఉండేది. ఇప్పుడు కూడా సాషాని నమ్మాలనిపిస్తోంది. కానీ మనసులో ఏదో ఆందోళన. ఎవరైనా మన నుంచి ఏదైనా దాస్తున్నారని తెలిస్తే అప్పుడే మన మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. నేను వెంటనే నటాషాకి కాల్ చేశాను, కానీ తనకి కాల్ వెళ్ళలేదు. అయితే సాషా ఏమంటాడు? అలాంటిదేమీ లేదు అన్నాడు. నాకు తలపొట్టుగా ఉంది, నేను పడుకోవాలి. నువ్వు వస్తావా? నటాషా కూడా వచ్చిందా? నువ్వేమంటున్నావు? నేను అన్ని ఫొటోస్ చూశాను. ఏంటో ఫొటోస్? అనా, ఏ ఫొటోస్ చూసావు? ఎక్కడ చూసావు? నీ కంప్యూటర్లో. నువ్వు ఏం చూసావు?
జరిగేది నిన్న ఏం చూసావు? నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? చాలా మంది అమ్మాయిల ఫోటోలు అందులో ఉన్నాయి. నటాషా ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలతో నువ్వేం చేస్తావు? నటాషా ఒక దారుణమైన విషయంలో ఇరుక్కుంది. కొన్ని సమస్యలకి లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి తనే స్వయంగా నా దగ్గరకు వచ్చింది. నేను ఒప్పుకుంటున్నాను, తప్పంతా నాది. నేను తనకి హెల్ప్ చేయాలనుకున్నాను చూడు, దానివల్ల నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా రా. నటాసా వరం చేసే సమాచారం మీరు విన్నారా? చెప్పండి. మన ఆఫీస్లోనే కొద్ది రోజులు ఇంటర్న్గా వర్క్ చేసింది, ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. ఇందులో ఏముందంటే సాటర్డే ఈవినింగ్ తన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని. ఏమైందో ఏమిటో. మీరెందుకు అప్పుడే పోలీసులకు చెప్పలేదు? సాషా కాలర్. అప్పుడు నా మనసులో ఉన్నదల్లా నా కొడుకుని కాపాడాలి, తన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి. కానీ అది ఎలా చేయాలో తెలియలేదు. నాకంటూ సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు సాషా మనుషులు మాత్రమే ఉండేవారు. సుజానా, విక్టర్, మాషా, తన ఫ్రెండ్స్, ఇంకా తన కలీగ్స్. అయితే ది ఓన్లీ వే అవుట్కి ఎప్పుడు వెళ్ళారు? ఈ మొత్తం ప్రపంచంలో ఆ ఒక్క వ్యక్తి వల్లే నాకు సాయం చేయడం కుదురుతుందని తను కలవడానికి వెళ్ళాను. నా సహోదరి మెలీసియా. ఇంకా నయ్యం, నువ్వు బయలుదేరి తినగా ఇక్కడికే వచ్చేస్తాం. అన్ని ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుందాం, ఓకేనా? ముందు ఈ రోజు నైటే నువ్వు లుగా బయలుదేరి నా ఫ్లాట్కి వచ్చేయండి, ఓకేనా? నా ఫ్లాట్ కాస్త దారుణంగానే ఉంటుంది. అక్కడక్కడ చెత్త కాస్త మురిగ్గా ఉంటుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు. నిన్నే నా మాట వినిపించలేదా? నా సిస్టర్ నన్ను కలవడానికి వచ్చింది. నేను కిందకి రమ్మని చెప్పాను కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు. మర్చిపోయావా? నేను వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. ఒక డ్రింక్ తాగి అడిగితే నా లెక్కలో వేసుకోమను. సరే సరే, ఇదిగో వచ్చేస్తున్నా. ఆనా, క్లబ్లో ఆ రోజు ఏం జరిగింది? సాషా అక్కడ ఏం చేసింది? రా, ఇంటికి వెళ్దాం. సీన్ క్రియేట్ చేసావంటే నేను ఇక్కడే చంపేస్తాను. దయచేసి నన్ను వదిలి రమ్మని చెప్పాను కదా, రావా నువ్వు? నాకొచ్చే కోపానికి నిన్ను చంపేస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోవాలా? నా కొడుకు నన్ను నుంచి దూరం చేయాలా? మర్యాదగా నాతో ఇంటికి రా. చెప్తున్నాను కదా.
అప్పుడు నాకు మరో దారి తెలియలేదు. తనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. సరే, ఇప్పుడేం చేయాలి? ఇక అన్నీ నేను చూసుకుంటా. నన్ను నమ్ము. ఆ పోలీసోడి నోటిని నేను మూయిస్తా. సాషా ఉన్న వీడియోని నేను ఆనాకి పంపించాను. ఏం జరిగిందో తెలుసుకునేంత వరకు అది ఊరుకోదు. ఏడవకు. నువ్వు ఏడ్చి ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. లేదు డ్రాగన్, నువ్వు ఆ వీడియో చూడలేదు. నువ్వు చూస్తుండాల్సిందే. ఎంత దారుణంగా ఉందో నీకు తెలియదు. నా కొడుకుని ఒకరితే చంపడం చూసి ఎంత దారుణంగా ఉందో తెలుసా? మీకు తెలీదు. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు సూసా. అది ఇక్కడికి వచ్చే తీరాలి. నా వాళ్లతో చెప్పి అది తప్పించుకోకుండా చూస్తాను. హలో కుజ్మా, చెప్పేది విను. నటాషా విరాంజిని సాషా కోలారే చంపేశారు. అర్థమైందా? ఇంకా బోజ్విక్ కోలార్ వాళ్ళ అమ్మకి టచ్లోనే ఉన్నారు. అయితే తనే మన స్టేషన్ నుండి మనుషుల్ని పంపించింది. ఇలా చూడు కుజ్మా, ఒకవేళ ఏదైనా జరిగిందంటే యానా కోలార్ నిన్ను చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. తన నెంబర్ని నీకు ఇప్పుడే నేను పంపిస్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నా వల్ల కాదు. స్ట్రాబక్, ఇంకా ఎలా ఉన్నాయి అన్నీ? చాలా టైర్డ్గా ఉంది. కాసేపు ఇలా కూర్చుంటానులే. వెళ్ళి ఒక కాఫీ తీసుకురావయ్యా. నీకేం కావాలి బోస్విచ్? పేరు చెప్పే పిలుస్తావా? కమాండర్ అని పిలవ్వా? అవునులే, ఆ పిచ్చోడేగా నీ కమాండర్ ఇప్పుడు. ఆ మూర్ఖుణ్ణి నేను ఎందుకు? ఏంటి? ఏం తీయలేదు నేను. నా పాత మిత్రుడితో మాట్లాడదామని నేను అనుకున్నాను. గోక్సీ ఎక్కడున్నాడో తెలుసా? స్వీడన్లో ఉన్నాడు. వాడు ఎంత భయంకరమైన వాడో తెలుసు కదా. ఎలా ఉన్నా స్ట్రోబాక్? నిన్ను కలిసి చాలా రోజులవుతుంది. ప్రస్తుతానికి నేను టమరా ప్లేస్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే పెద్దయిన తర్వాత నీ కూతురు చాలా అందంగా ఉంది. నాకు తగిన చేసింది. తండ్రి చేసిన తప్పుకి తనెందుకు ఇబ్బంది పడాలి? తన జోలికి వెళ్ళావు, నేను నిన్ను చంపేస్తాను రా. ఎందుకురా కంగారు పడి కొడుతున్నావు? ఇంకా నేను మాట్లాడలేదు కదరా.
బుద్ధి తక్కువ యదవా, నీకు అసలు బుద్ధే లేదురా యదవా. నా కూతురు మీదే కాదు, తన నీడని తాకినా నేను మీ అందరినీ చంపేస్తాను. నీ బుర్ర బద్దలైపోతుంది. నీ కూతురు ప్రాణం నీ చేతుల్లోనే రా బుద్ధి. బుద్ధి లేని యదవా. నీకసలేం కావాలి? ఇల్లు వెతుక్కొని వచ్చి బెదిరిస్తున్నావే, నీకు ఏం కావాలి? ఈ సమస్యకి అంతం ఉందిరా. ఆ కంప్యూటర్ కెలికేవాడు చాలా తెలుసుకున్నాడు, అందుకే వాడిని ముగించేశా. సరే, సమస్య వాడితో తీరిపోయిందనుకుంటే మళ్ళీ నువ్వు ప్రారంభిస్తున్నావు. అనవసరమైన గొడవలకి నువ్వు ఏలు పెట్టావు. యానాకి సహాయం చేస్తానని నీ కూతుర్ని పోగొట్టుకోకు. ఇంకా దాన్ని నువ్వు నమ్ముతున్నావా? అది నీతో చెప్పినవన్నీ కూడా మర్యాదగా మర్చిపో. దాంతోపాటు 1 నెల సిక్ లీవ్ వేసి వెళ్ళిపో. తర్వాత నీకు రావాల్సింది వచ్చి చేరుతుందిలే. దాంతో నువ్వు ప్రశాంతంగా జీవించు. నేను నిన్ను ఒకటి అడగనా? ఆ కుర్రాడు డిజోలని నువ్వే వెళ్ళి నీ చేతులతో చంపావా, లేదా మనుషుల్ని పంపి చంపించావా? అన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి కదూ. ఒకవేళ ఆ రోజు రాత్రి నేనొచ్చి నీతో మాట్లాడి ఉంటే నువ్వే నటాషాని చంపుంటావు కదా. ఇప్పుడు అనవసరమైన నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు అనవసరమైన విషయంలో తలదూర్చి నీ కూతుర్ని పోగొట్టుకోవద్దు. హలో సుజానా, వాడితో అన్నీ మాట్లాడేశాను, దిగులు పడుకో. ఇక వాడి వల్ల మనకి సమస్య ఉండదు. నా ప్లేన్ విరిగిపోయింది, బాగు చేసేస్తారా? ఇప్పుడు కుదరదు బంగారం. ప్లీజ్ బాగు చేయండి. నువ్వు నీ రూమ్కి వెళ్ళి ఆడుకో, నేను కాసేపట్లో వస్తాను. మీరు రావాలి, ప్రామిస్ చేయండి. నువ్వు వెళ్ళు బంగారం, నాన్న వచ్చేస్తాడు. బోజా, నువ్వు నీ కొడుకును వెతుక్కుంటూ వస్తున్నావని తెలుసు. ఖచ్చితంగా వాడు నిన్ను చంపేస్తాడు, లేకపోతే లోపల పెట్టి చిత్రవద చేస్తాడు. అందువల్ల మనం మాట్లాడుకున్నట్టుగా చెయ్యి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడే స్ట్రాబెక్ను చూసొచ్చాను. సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకో ఏంటో నాకు తెలియలేదు. ఆయన మనిద్దరికీ చాలా సహాయం చేశాడు. ఇది ఆయన కోసం చేద్దాం. మంచిది, చాలా మంచిది. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. లూక్ ఎక్కడా? నేను వాణ్ణి చూడాలి. నా కొడుకుని ఎలా చూస్తానంటే, నా కొడుకు ఎక్కడా? క్లబ్లో జరిగిందంతా నేను వీడియోలో చూశాను. అంతా చూశాను. నువ్వు ఎలా చేయగలిగావు? నా కొడుకుని ఎందుకు చంపావు? సాహస తన్ని లవ్ చేశాడు. సాషా మంచివాడు కాదు, వాడు హంతకుడు. నిన్నే కాలేజ్కి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసుకున్నాను. అది జరిగి 20 ఏళ్ళవుతుంది.
అందరూ జీవితంలో తప్పు చేస్తారు. నా కొడుకు చేసిన తప్పుని దిద్దుకున్నాడు. అయితే క్రొయేషియాలో ఉన్న ఇల్లు దాని గురించి తెలుసా మీకు? మీరు అనుకుంటున్నట్టు వాడు మారలేదు. తప్పు బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ వాడు అందరు అమ్మాయిల్ని ఏం చేశాడో. నటాషా నా ఇంటికొచ్చి తను ప్రెగ్నెంట్గా ఉన్న విషయం నాతో చెప్పాలని ఎంత ప్రయత్నించిందో తెలుసా? అది చెడిపోయింది. అదే నా కొడుకుని బ్లాక్మెయిల్ చేసింది. ఆ బిడ్డ ఎవతైనా ఉండొచ్చు. మీకు నిజం తెలుసో లేదో, నటాషాని చంపింది సాషా. మాకు బాగా తెలుసు. దానికే ఉంది, నువ్వేగా తెలుసుకోవాలని ఆశపడ్డావు. నిజం నీ నోటి నుంచే రావాలి. ఇదిగో వచ్చేసిందిగా. నీ ఫ్రెండ్ స్ట్రబక్ కూడా అక్కడ ఉన్నాడు. అవును, అది ఒక భయంకరమైన పార్టీ. అక్కడ అంతా క్లీన్ చేసే పనిలో వాడున్నాడు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వయసులో ఉన్న వాళ్ళ పార్టీ అంటే ఆ విధంగానే కదా ఉంటుంది. నిజం తెలిసిపోయిందిగా, ఇప్పుడేం చేస్తావు? పోలీస్ సైరన్ గానీ హెలికాప్టర్ సౌండ్ గానీ ఏదో వినపడుతుందా? లేదే. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రాబోయేది లేదు. దాన్ని తీసుకురండి. లూకా, బయటికి రా. వదలండి, నన్ను మర్యాదగా వదలండి. దయచేసి నా కొడుకుని వదిలేయండి. పాపం వాడికి ఏం తెలీదు. నేను లోకాన్ని ఏమైనా చేస్తానని నువ్వు ఇంత భయపడుతున్నావా? నా కొడుకు గుర్తుగా ఉన్నది వాడొక్కడే. వద్దు, నన్ను వదలండి. నన్ను వదలండి. కమాండర్, చీఫ్ కుస్మన్సే మమ్మల్ని పంపించారు. ఆయన కులరని హాస్పిటల్కి తీసుకెళ్తాం. నో 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 నో, నేను నా కొడుకుని చూడాలి. ప్లీజ్ నన్ను వదలండి, వదలండి. రండి. నేను నా కొడుకుని చూడాలి. ప్లీజ్ నన్ను వదలండి. నో, ఆయనని పట్టేశాం. నన్ను వదలండి. లూకా, అన్నీ సర్దుకుంటాయని చెప్పాను కదా. లేదు, ఇక్కడ ఇంకెవరో ఉన్నారు. డ్రాగన్, వెళ్ళండి. అదంతా ఏమీ లేదు. నువ్వు తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళండి. త్వరగా చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్తున్నానా? నా దగ్గరకు రావద్దు డ్రాగన్. తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళండి. నేను తన్ని చంపేయాలి. మర్యాదగా వెళ్ళండి. దీన్ని చంపితేనే నా కొడుకు న్యాయం జరుగుతుంది. ఇదే నా తీర్పు. లూకా, వదలు, నన్ను వదలు. వదలమని చెప్తున్నాను కదా, నన్ను వదలు. అది చావాలి. నన్ను వదలు. వదలమని చెప్తున్నాను కదా, నన్ను వదలు. మీరందరూ కలిసి ఇదంతా పాడు చేస్తున్నారు. విక్టర్ కూడా ఇలాగే చెప్పి నాశనం చేశాడు. చేతులు పైకెత్తండి, లేదా షూట్ చేస్తాం. నా మాట వినండి. చెప్పేది వినండి. గన్ కింద పడేయండి. చెప్తున్నాను కదా, చేతులు పైకెత్తండి. ఇక మీరు తప్పించుకోలేరు. వదలండి. రేడో విక్రి చంపినందుకు, నటాషాని చంపడానికి హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కమాన్, లేవండి. దీనికి అన్నిటికీ మీరు అనుభవిస్తారా? ఎవరిని నేను వదిలిపెట్టను. అన్నిటికీ మీరు అనుభవిస్తారా? మీకు నా గురించి తెలియదురా. పోలీస్, హ్యాండ్స్ అప్. అయితే కింద పడే. మీరు కింద పడేయండి.
హలో ఆనా, ప్లీజ్ కూర్చో. తాగడానికి ఏమైనా తీసుకురానా? కాంట్రాక్ట్ రెడీ అయిందా? రెడీ అవుతుంది. ముందు కూర్చో. సరే. రీసెంట్గా లూకాకి ఇంట్లో ఇది దొరికింది. అసలు ఇది ఎన్నాళ్ళుగా జరుగుతుంది? కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము అలా చేసాం. నీకు దేని గురించి తెలియాలి? నేనెవరితో ఉంటున్నానా? ఇలాంటి కుటుంబంలో నా కొడుకు పెరగాల? నువ్వు అపార్థం చేసుకున్నావు. ఈ కుటుంబమే నువ్వు జైలుకు వెళ్లకుండా కాపాడింది. చెప్పాలంటే మీ ఇద్దరిని కాపాడింది. నువ్వు నన్ను కాపాడలేదు విక్టర్. ఆ వీడియో లీక్ అయితే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఆ వీడియో కనుక బయటికి వస్తే నీ పరువు ఏమవుతుందో ఆలోచించు. ఇందుకోసం నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో తెలుసా? 6 ఏళ్ల క్రితం తర్వాత ఇప్పుడు. కాస్త ఓపిక పట్టావు. మరి అంత పొంగిపోకు. నీకు ఆ బోజోవిక్కి మధ్య డీల్ ఉంది కదూ? ఆ కంప్యూటర్ వాడు రాజయ్యని చంపినందుకు మాత్రమే వాడిని జైల్లో పెట్టారు కదూ? షాషా ఇంకా నటాషాకి మధ్య ఏం జరిగిందో ఎవ్వరూ మాట్లాడలేదు. సుజానాకి డ్రాగన్కి మాత్రమే ఈ హత్యతో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. లూకాకి అదే కదా మంచిది. టీవీలో వాళ్ళ నేరస్తుడని చూపిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందంటవా? ఉండదు. కానీ నా కొడుక్కి ఈ కుటుంబానికి ఇక ఏ సంబంధం ఉండదనుకుంటాను. సరేరా, పేపర్స్లో సైన్ చేద్దాం. అమౌంట్ ఎప్పుడు నా అకౌంట్లోకి వస్తుంది? రేపు మార్నింగ్ మొదటి పనిగా డబ్బు నీ అకౌంట్లో వేసేస్తాను. అయితే సరే, గుడ్ బై. అనా కాస్త ఆగు. ఇది ఆఫ్ షోర్ అకౌంటా? అవును. ఏదైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. కానీ ఇది ఎలా దొరికింది? అది సాషా పాత పేపర్స్ చూస్తున్నప్పుడు దొరికింది. తను టోనీతో కలిసి సంపాదించిన డబ్బును మొత్తం విక్టర్కి తెలియకుండా దాచిపెట్టాడు. అది చూడగానే నాకే ఆశ్చర్యం వేసింది. అందులో ఉన్న బ్యాలెన్స్ని చూసి షాక్ అయ్యాను. గుడ్ బై. ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? మీరు చెప్పింది నిజమేనా నాన్న? అంటే అన్నీ ఇందులోనే ఉన్నాయని చెప్తున్నారా? అవును. ఏం జరిగిందో, ఫైర్ అసలు అక్కడ ఎలా స్టార్ట్ అయిందో మొత్తం ఇందులోనే ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. అంటే దీన్ని నేను ఏవైనా చేయొచ్చు. ఉంటాను. అహ్మద్, హమీద్, అహ్మద్ అందరూ ఒకటే కదా మరి? ఒక్క నిమిషం. ఇదిగో వస్తాను. టోనీ, టోనీ, నాకు తెలీదా నీ గురించి? యానా, నైస్ టు సీ యూ. కోలార్ కుటుంబంలోనే నాకు తెలిసినంత వరకు నీతోనే పని ఈజీగా ఉంది. అంటే నీ డబ్బు నీకు దొరికిందా? అవును, డబ్బు దొరికిపోయింది. ఆ అకౌంట్లో ఇంకా డబ్బు ఏమైనా ఉందా? నేను చెప్పిన పని చేసావా? చేశాను. సెమే, ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు? కొన్నాళ్ళు. కొన్నాళ్ళంటే? ఎక్కువ రోజులు ఉండను. అలాగా? నీకు ఓకే అంటే మళ్ళీ మనం మీట్ అవుదాం. గొడవ కోసం కాదు, మామూలుగా సింపుల్గా ఒక కాఫీ, ఊరు తిరిగి చూద్దాం. ఐఎమ్ సో సారీ. నా లైఫ్లో ఆల్రెడీ ఒక క్రిమినల్ లాయర్తో చాలా కష్టాలు పడ్డాను. ఇదిగో, ఓపెన్ చేసి చూడు.
ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, బోర్డర్ దాటే వరకు మాత్రమే ఇది అవసరం. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? కావాలంటే స్పెయిన్కి వెళ్ళు. మర్బేలాలో ఒక అపార్ట్మెంట్ ఉంది, అది నాదే. అలాగా? చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ టోనీ. వెళ్ళొస్తాను. హే, గుడ్ లక్. Hoće da uspava